చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పంచే భూ పంపకాలను కనుక చూస్తే మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారు కంటిన్యూస్గా ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో భూములేమీ మిగిలేటట్లేవు. కేవలం కొందరి చేతుల్లోనే, కొందరు గుప్పిట్లోకే మొత్తం భూములు వెళ్ళేటట్లున్నాయి. ఆ స్థాయిలో పంచుతూ పోతూ ఉన్నారు. ఏ పప్పులు బెల్లాలాగా భూములు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా కూడా అమరావతి రాజధాని సిఆర్డీఏ పరిధిలో ఉండే భూములు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద జయంతిపురంలో ఎకరా ఒక 4 కోట్ల రూపాయల పైనే ఉంటుందట. అటువంటి భూమి కేవలం 10 లక్షల ఎకరా చొప్పున 300 ఎకరాలు అంటే 1200 కోట్ల విలువైనటువంటి భూమి కేవలం 30 కోట్ల రూపాయలకు 300 ఎకరాలు మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు కేటాయించుకుంటూ నిర్ణయం తీసుకున్నారట. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి చెందినటువంటి ఐకామ్ టెలి లిమిటెడ్ ఏదో 895 కోట్లతో ఏదో కంపెనీ పెడుతూ ఉన్నారట. దానికోసం అని చెప్పి కేవలం అమరావతి సిఆర్డీఏ పరిధి 10 లక్షల ఎకరాకు చొప్పున 300 ఎకరాలు ఇచ్చేశారట. అదే కాకుండా ఆ స్థలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రహదారి మార్గం కల్పిస్తారట. జగ్గయ్యపేట మున్సిపల్ వాటర్ స్కీమ్ నుంచి 425 కేఎల్డి నీటి సరఫరా చేస్తారట. 4.25 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా సౌకర్యాలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందట. వీళ్ళకొకరికే కాదు, నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద మిజైల్ తయారీ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్కు మరో 300 ఎకరాలు కేటాయించుకుంటూ ఇంకో జీవో ఇచ్చారట. విజయనగరంలో పతాంజలి గ్రూప్ ఏర్పాటు చేసిన హెర్బల్ పార్కుకు ఎకరం 3 లక్షల చొప్పున 70 ఎకరాలట. మొదటి దశ పూర్తి అవ్వగానే ఇంకో 100 ఎకరాలు ఇస్తామని చెప్పారట. చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికైనా ప్రోత్సాహకాలు ఇస్తున్నారట. హైదరాబాద్కు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో గృహ సముదాయాన్ని అంటే ఇళ్లను 6.11 ఎకరాల్లో ఏర్పాటు చేయనుందట. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 1.95 కోట్లతో మౌలిక వసతులు కల్పించనుందట. అలాగే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్కి అనంతపురం జిల్లా తిప్పసముద్రం వద్ద 150 ఎకరాలు, నెల్లూరు దత్తలూరు వద్ద ఆన్రోడ్ సిస్టమ్స్కి 349 ఎకరాలు, అనంతపురం తిమ్మసముద్రం వద్ద స్పేస్ ఫీల్డ్ సంస్థకు 120 ఎకరాలు. ఒక రోజులోనే 1000 ఎకరాలు పనిచేసినట్లున్నారు. అది చెప్పాను. ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కంటిన్యూ అయ్యారనుకోండి సీఎంగా, సంపద అంతా కొందరి చేతుల్లోనే, ఇక భూమి అంతా కొందరి చేతులే, సంపద అంతా కొందరి చేతుల్లోనే. ఆ కొందరు వేసే ఉద్యోగాలు, ఆ కొందరు వేసే పను, దాన్ని చూసేసి ఇంక మనం మిగతా వాళ్ళు బతికేయాలి. సంపద అంతా కేంద్రీకృతమే. దాన్ని ఎంత గొప్పగా ప్రచారం చేసుకుంటారంటే జమీందారీ వ్యవస్థనే ఇట్లాంటివి పెరిగిపోతూ పోతే రాజుల కాలంలో లెక్కనే ఉంటుంది. ఏముంటుంది? సంపద అంతా సమానంగా అందరికీ దక్కాలి అన్నది ప్రజాస్వామ్యం అయితే, అసలు సిస్టమ్ అలా ఉండాలని కోరుకుంటే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఇచ్చుకుంటూ పోవడమే. అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత